ఎక్కడ చూసినా పచ్చదనమే, కొబ్బరి చెట్లే, అరటి తోటలే, ఇంకా అడుగడుగున పిల్ల కలవలే. అరెరే ఇదేదో కవిత్వం అనుకుంటున్నారా? ఇక్కడికి వస్తే కవిత్వం టన్నులకు టన్నులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కోనసీమ అందం అట్లాంటిది. మేమైతే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దగ్గరలో ఉన్నాం. చిన్న తిరుపతి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసారు కదా ఎంత బాగుంది నేచర్. ఎక్కడిది అనుకుంటున్నారా? ద్వారకా తిరుమల దగ్గరలో కుంకులమ్మ తల్లి టెంపుల్ ఉందంట. అంటే ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకోవడం కన్నా ముందే మేము ఇప్పుడు అక్కడికి వెళ్తాం. నేచర్ అయితే సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. చెట్లు, కొబ్బరి చెట్లు అయితే అద్దరిపోయినాయి. నిజంగా చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కన్నయ్య అయితే మంచిగా నిద్రపోయిండు, అర్లీ మార్నింగ్ లేచిండు కదా. దగ్గరలోనే టెంపుల్ కి దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు గుడికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్చ్ ఉంది చూడండి, ఇక్కడ స్వామి వారిది, అమ్మవారిది దగ్గరలోనే ఉంది. ఇది పనసకాయ కదా, పనస. అంకుల్ని తినడానికి రెడీగా ఉంటుందా? రేపు తినడానికి రెడీ ఉంటుంది. ఎంత అది? ఓకే. ఇక్కడ పంట ఎక్కువ కాబట్టి ఇక్కడ 100 రూపాయలకు ఒకటి అని అన్నారు. ఇక కొబ్బరికాయలు, పూలు తీసుకెళ్దామని అయితే మేము ఇట్లా వచ్చినాం. కొబ్బరి బొండంతా తాగుతున్నాం. గుడి ఎదురుగానే ఈ పూలు, పళ్ళు ఇవన్నీ టెంకాయలు అమ్ముతారు. ఎగ్జాక్ట్గా ముందు షాప్లోనే మేమైతే ఆగినాం. ఇది ఏం పండు అమ్మా చెప్పండి? పప్పరి పనసకాయనా? ఓకే. ఇట్లా రెడ్గా ఉంటుందా? ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. ఇక్కడ పండుతుందా ఎక్కువ? అవునా? ఎంత ఒక కాయ ఎంత ఇస్తారు? 50 రూపాయల. చూడ్డానికి ఏంటంటే ఇది సంతర పండు అంటారు కదా, ఆరెంజ్ సంతర అలా అనిపిస్తుంది. ఓకే, కానీ చాలా పెద్దగా ఉన్నది. ఎవరైనా ఈ గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గరే అన్ని సామాన్లు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి మనుషులు. మా కన్నయ్య కొంచెం సిక్ అయి గుడి ముందు అలా కూర్చుంటే వామిటింగ్ వస్తుందని నిమ్మకాయ తీసుకొని వచ్చిండ్రు గుడి ముందు దాకా ఫ్రీగా. వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరమో వాళ్ళకు తెలియదు. కానీ ఒక చిన్న బాబు వామిటింగ్ సెన్సేషన్తో ఉన్నట్టున్నాడు అనుకొని ఈ నిమ్మకాయ స్మెల్ చూపెట్టండి అని ఇచ్చిండ్రు. అంటే నిజంగా మంచి మనుషులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్. దుకాణంలో అమ్ముకునే వాళ్ళు 1 రూపాయి కూడా తగ్గించారు. కానీ వీళ్ళని చూస్తే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏమంటారు? హాయ్ ఫ్రెండ్స్, మనం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. ఇప్పుడు గర్భగుడి వైపునకు మనమైతే ఇట్లా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందు చూడండి, చాలా పెద్ద దర్వాజా, అటు ఇటు తలుపులు 2. అట్లాగే దీనిని దాటుకొని మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళగలం. ఇక్కడ ఎదురుగా ధ్వజస్తంభానికి పంచలోహ కవచము ఉంటుంది ఫ్రెండ్స్. ప్రధాన ఆలయానికి 2 వైపులా సింహరాజులు ఉంటారు. అటువైపున ఇటువైపున సింహాలు ఉంటాయి 2. ఇది వడ్ల తోరణం, వడ్ల గింజల తోరణం ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారికి కుడివైపున ఇలా మొత్తం గుడి చుట్టూతోన ప్రదక్షిణలు చేసుకోవచ్చు అన్నమాట. శిలా పలకం మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల వివరాలు అన్నీ ఈ శిలా పలకంలో మనకు వివరంగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ గుడి మొత్తం రంగులు ఎంత చక్కగా అంటే చాలా మంచిగా అన్ని వర్ణాలన్నీ కనిపిస్తాయి అన్నమాట గుడికి. ఇది అమ్మవారిని, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఈ చెట్టును పూజిస్తారు. ఇక్కడ కింద మొత్తం పసుపు కుంకుమలు కూడా వేసి ఉంటాయి చెట్టు మొదట్లో. చుట్టూతా అమ్మవారి ప్రతిమలు కూడా ఉన్నాయి, అంటే గోడకు విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా పచ్చదనమే ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనైతే నిజంగా 2 కన్నులు సరిపోవు అనిపిస్తుంది. ఈ కుంకులమ్మవారు అచ్చంగా ప్రకృతి ఒడిలోనే కొలువై ఉన్నారనమాట. పైన చూసారా ఫ్రెండ్స్, పద్మాలు అంటే పెద్ద పెద్ద
తామర పువ్వులు ఇట్లా మనకు విచ్చుకున్నట్టు మనకు అన్ని రంగులలో కలర్స్ అయితే చాలా మంచిగా వేసిండ్రు వీళ్ళు. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా కుంకుడుకాయ చెట్టు కింద వెలిసింది ఫ్రెండ్స్. సాక్షాత్తు వెంకన్న స్వామికి చెల్లెలుగానే అమ్మవారిని భావిస్తారు. వెంకన్న స్వామి చెల్లెలే ఈ అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు గ్రామ దేవత, అంటే గ్రామాలన్నింటినీ కాపాడే దేవత. ఇక్కడ గుడి చుట్టూతా ఇలా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పక్కన చండీ హోమం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా చూసారా, ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇది ఒక గుడిసెలాగా చేసి పెట్టిండ్రు. ఇది పక్కన రేకుల షెడ్. ఇది చాలా పెద్ద హోమం జరుగుతుందంట ఇక్కడ, చండీ హోమము అమ్మవారిది. కుంకుల అమ్మవారికి హోమం జరిపిస్తారనమాట. దీని పక్కనే కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ కూడా పెట్టిండ్రు. ఇప్పుడు చూడండి, ఇది అమ్మవారికి ఎదురుగా అన్నమాట సింహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కుంకులమ్మ ముందట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, చిన్న తిరుపతిలో స్వామిని, వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళు పేర్లు అందరివి అమ్మవారు వెంకన్న స్వామికి చెప్తుందంట. హాయ్ కన్నయ్య, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవా ప్లీజ్? హాయ్ ఫ్రెండ్స్ అన్న. ఎక్కడికి వచ్చినావు కన్నయ్య? స్వామి దగ్గరకు వచ్చినావా? అవునా. కృష్ణ హాయ్ చెప్పు. ఇప్పుడైతే మేము అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఇలా పైనకి వెళ్తున్నాము. ఇక్కడ శుక్రవారం రోజున, ప్రతి శుక్రవారం అయితే భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. పైగా అమ్మవారి దీక్ష కూడా ఇక్కడ తీసుకుంటారు. ఊరి పొలిమేరలో భారీ కుంకుడు చెట్టు కింద వెలిసిన ఈ అమ్మవారు గ్రామాలను రక్షించే గ్రామ దేవత. అమ్మవారి మొహము పసుపు పచ్చ రంగులో సౌందర్య లహరిలా అందంగా కనిపిస్తారు. నిజంగా చూస్తున్న కొద్దీ చూస్తూ అలా మైమర్చిపోయి ఉంటాము అమ్మవారిని అయితే. ఈ కుంకులమ్మను ప్రత్యేక దినాలలో గాజులతోని అలంకరిస్తారు. 28 రకాల పండ్లతో కూడా అలంకరిస్తారు. అందుకనే ఈ అమ్మవారిని ఫలదేవత అని కూడా అంటారు. పోచమ్మను పూజించిన, అంకాలమ్మను ఆరాధించిన, పోలేరమ్మకు మొక్కిన, నూకాలమ్మకు నమస్కరించిన, అన్ని మొక్కులు కుంకులమ్మను అర్చించిన అన్ని మొక్కులు జగన్మాతకే చెందుతాయి. సాక్షాత్తు మన జగన్మాతే కదా అందరినీ రక్షించేది. అందుకే అంటారు కదా, సర్వం శక్తిమయం జగత్. ఇక్కడ అమ్మవారు రాబోయే ఉపద్రవాలను, ప్రమాదాలను నివారిస్తుందని అందరి నమ్మకము. అమ్మవారు ఆలయ గోపురంపై 5 పంచ కలశాలు మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి పంచ ప్రాణాలకు సంకేతం అన్నమాట. అట్లాగే 3 అంతస్తులు అమ్మవారి గోపురము. 3 అంతస్తులు అంటే ముజ్జగాలకు సంకేతం అన్నమాట. ఈ కుంకుల అమ్మవారినే రేణుకాదేవి అని కూడా అంటారు, శుభంకరి, క్షేమంకరి అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు రూపం అయితే చాలా ప్రశాంతంగా సుందర వదనంతో కలకలలాడుతూ దర్శనమిస్తారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఈ అమ్మవారు గ్రామాలన్నింటినీ కాపాడే దేవత, గ్రామ దేవత. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ మొదట పిలుపు ఈ అమ్మవారికే చెందుతుందంట. ఇక్కడ అంత చల్లని తల్లి అన్నమాట. ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారాలు, ప్రత్యేకమైన పూజలు జరుగుతాయంట. అమ్మవారి గుడి గోపురం కూడా చూడడానికైతే చాలా సుందరంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కుంకులమ్మ తల్లికి జై. అందరినీ చల్లగా చూడు తల్లి. కుంకులమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ దేవత, అలాగే చల్లని తల్లి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి దర్శనం అయితే.
మాతో పాటు మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను అమ్మవారికి అయితే ప్రార్థించిన. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నాకైతే మీరు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తెలియని వాళ్ళకు నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొనే వెళ్ళండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.